నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతుల అవగాహన పెంచాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉండాలని, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఆర్టీజీఎస్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకి సూచనలు ఇవ్వడంతో పాటు పంటల బీమా కార్యాచరణ ప్రణాళికని సమర్థంగా అమలు చేయాలని పేర్కొన్నారు. రంపచోడవరంలో విద్యార్థిని శివాని ఆత్మహత్య ఘటనను ప్రస్తావించిన సీఎం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, సిఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళులర్పించారు. కలాం దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన యువతకు ఆదర్శప్రాయమైన మహనీయుడని కొనియాడారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి దేవినేని ఉమా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశాన్ని క్షిపణి సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాల సరసన నిలబెట్టిన మహనీయుడు కలాం అని ప్రశంసించడం జరిగింది. ఆయన మానవత దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి దేశ అత్యున్నత పదవికి ఎదిగిన కలాం జీవితం ప్రతి యువకునికి స్ఫూర్తిదాయకమని, కలలు కనండి, వాటిని సాకారం చేసుకునే వరకు ఆగొద్దు అనే ఆయన సందేశం యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని దేవినేని ఉమా తెలియజేశారు. పద్మవిభూషణ్ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం, మార్గదర్శకం. ఈ దేశ యువతగానే ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ఆయన చూపించిన మార్గంలో దేశం కోసం, దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండాలని ఆయన చేసిన కృషి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడాలి. ఐఐటీలో మెడ్రాస్లో చదువుకొని చివరి రోజుల్లో విద్యార్థులకు ఐఐఎం షిల్లాంగ్లో ప్రసంగం చేస్తూ మరి ఆ రోజు మన మధ్య లేకుండా కలాం గారు వెళ్ళిపోయారు. డాక్టర్ సోమరాజు గారితో కలిసి నిమ్స్ హాస్పిటల్ కలాం గారు, డాక్టర్ సోమరాజు గారి స్టెంట్ ఏదైతే గుండెకి జబ్బులకి స్టెంట్ తయారు చేస్తున్న ఇంజనీరింగ్ డాక్టర్ కలాం గారు. అట్లాగే కలాం సోమరాజు టాబ్లెట్ కూడా మరి ఈరోజు కూడా ప్రతి ఒక్క డాక్టర్ కూడా వాడిని గర్వంగా చెప్పుకుంటారు. మిసైల్ మ్యాన్గా ఆయన ప్రధానమంత్రి సలహాదారుగా ఎన్నో కీలకమైన ప్రోగ్రాంలు కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి శాకంబరి దేవి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. కూరగాయలు, ఆకుకూరలతో పాటు పచ్చి వేరుశనగ కాయలు, యాలకులు, పుదీనా దండలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు విశేష దర్శనమిస్తున్నారు. జూలై 29 వరకు కొనసాగే ఈ ఉత్సవాలకి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారు శాకంబరి దేవి అలంకారంలో హరిత వర్ణంతో భక్తులకి కనువిందు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా వచ్చి వేరుశనగ కాయలు, యాలకులు, పుదీనా దండలు ధరించిన అమ్మవారి అలంకరణ విశేష ఆకర్షణగా నిలిచింది. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన దాతలు ఈ కూరగాయలు అందించగా వాటి సేకరణ కోసం ఆలయ సిబ్బంది 10 రోజులుగా శ్రమించారు. ప్రధాన ఆలయంతో పాటు మహామండపంలోని ఉత్సవ మూర్తులు, ఉపాలయాల దేవతా మూర్తులన్నీ హరితవర్ణ అలంకరణలో భక్తులని ఆకట్టుకుంటున్నారు. ఆషాఢసారి సమర్పణ బృందాలు శాకంబరి దేవి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. జూలై 29 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఈరోజు ప్రారంభమైనాయి. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారికి విశేషమైనటువంటి రకరకాల కూరగాయలతోటి అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి రకరకాల పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఇలాగా భక్తులందరూ కూడా సమర్పించినటువంటి ఈ కూరగాయలతోటి అమ్మవారిని దివ్యంగా అలంకరణ చేయడం జరిగింది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు అత్యంత వైభవంగా, అలాగే ఈ కూరగాయలన్నింటినీ కలిపి కదంబంగా అమ్మవారి ప్రసాదాన్ని అందరికీ భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారికి దరిదాపుగా ఈ యొక్క కార్యక్రమం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ శాకంబరి యొక్క దర్శనం భక్తులందరికీ ఉంటుంది.
భక్తులందరూ కూడా అమ్మవారిని కూరగాయలతోటి, ఆకుకూరలతోటి, పళ్ళతోటి దర్శించుకుంటే అమ్మవారి యొక్క సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఈ 3 రోజుల పాటు దుర్భిక్షం లేకుండా ఉండాలని చెప్పి పూర్వం ఒకప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఈ దేవాలయం నిర్వహిస్తుంది. కాబట్టి భక్తులందరికీ కూడా శాకాంబరి ఉత్సవ సందర్భంగా శుభ ఆశీస్సులు. నమస్తే, నా పేరు డాక్టర్ శ్రీమతి కేసన్. నేను చెన్నై నుండి వస్తున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన దినం అన్నమాట. శక్తి శాట్ అనేది 108 దేశాలని కలిపి 12,000 మంది ఆడపిల్లలతో పాటు చంద్రుడికి ఒక శాటిలైట్ చేయబోతున్నాము. సో దానికోసమే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత లోకేష్ గారిని మీట్ చేయాలి. ఎందుకంటే ఆంధ్ర నుంచి జెస్సీ అనే అమ్మాయి సెలెక్ట్ అయ్యింది. సో ఇలాంటి మంచి విషయాలు జరిగేటప్పుడు ముందు అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవాలనేసి ఇక్కడికి వచ్చాను. దాదాపు 25 సంవత్సరాల తర్వాత నేను బెజవాడ వస్తున్నాను. కనకదుర్గమ్మ గుడికి 25 సంవత్సరాల తర్వాత వస్తున్నాను అనమాట. చాలా ఆనందంగా ఉంది. రష్ చాలా ఉంది, అయినా అందరూ చాలా డిసిప్లిన్డ్గా చేస్తున్నారు. అండ్ ఈ టికెట్ ప్రాసెస్ అవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంది. చాలా బాగుందండి. అయ్యో, అమ్మోరు అలంకారం అయితే బ్రహ్మాండం. ఇంకా శాకాహారి అలంకారం కదండి, చాలా చక్కగా ఉందండి. మనస్తృప్తిగా ఉంది. తప్పకుండా. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించే ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు కార్యక్రమం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముస్తాపురం దళితవాడలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం అభివృద్ధి పనుల్ని ప్రారంభించి రచ్చబండ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆత్మకూరు పట్టణంలోని ముస్తాపురం దళితవాడలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలను నేరుగా కలుసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం 34 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ హామీలను ప్రతి ఇంటికి చేరవేరుస్తామని తెలియజేశారు. మున్సిపాలిటీలో 75 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కొత్త పథకాలు చేపడుతున్నామని తెలియజేశారు. అలాగే ముస్తాపురం దళిత కాలనీలో అన్ని వసతులతో నూతన కోదండ రామస్వామి దేవాలయాన్ని నిర్మిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ ఆత్మకూరు మండలంలో 22 కోట్ల 40 లక్షల రూపాయలతో దేవాలయాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం జరిగింది. ప్రధాన దేవాలయాలకి 8 కోట్ల CGF నిధులు ఇచ్చాం. 18 గ్రామీణ దేవాలయాలకి 5 లక్షల లెక్కన 90 లక్షల రూపాయలు. 13 శ్రీవాణి భజన మందిరాలకి 4 కోట్ల 60 లక్షల రూపాయలు, మొత్తం కలిపి 13 కోట్ల 50 లక్షల రూపాయలతో సనాతన ధర్మ పరిరక్షణకి ఈరోజు నిధులు విడుదల చేయడం జరిగింది. ఇంకా కావాల్సినవి అడిగేవి చాలా ఉన్నాయి. ధూపదీప నైవేద్యాలు, ఆలయాల్లో పూజకి చేసేటువంటి అర్చకులకి సరైనటువంటి నిధులు లేక వాళ్ళు పూర్తి చేయడం లేదు. అవి కావాలి అని అడిగారు. ధూపదీప నైవేద్యాలు కూడా మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటితోటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి సంబంధించి రైతాంగానికి అవసరమైన అన్నదాత సుఖీభవ దీని కిందనే మొన్న ఈ సంవత్సరం మొదటి విడత నిధులు కూడా విడుదల చేశాం. అలాగే తల్లికి వందనమని ఎవరికైనా సరే ఎంతమంది బిడ్డలు ఉన్నా ఒక్కొక్క బిడ్డకి 15,000 లెక్కన నిధులు విడుదల చేయడం జరుగుతుంది. వీటన్నిటితోటి ఇంకా సంక్షేమ కార్యక్రమాలను ఇస్తూ ఈరోజు 2 ఏళ్ల నమ్మకం అనేటువంటి కార్యక్రమంలో మన ఆత్మకూరు మున్సిపాలిటీలోనే నేను మొన్న కూడా మీడియా సమావేశంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూలై 28న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న విద్యార్థి నిరసన ర్యాలీకి సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బాపట్ల జిల్లా రేపల్లలో వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర స్థాయి నిరసన ర్యాలీ పోస్టర్ ని ఆవిష్కరించారు. రేపల్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూలై 28న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి విద్యార్థి నిరసన ర్యాలీ పోస్టర్ ని ఘనంగా ఆవిష్కరించారు. నియోజకవర్గ సమన్వయకర్త పీట నాగమోహన్ కృష్ణ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల భవిష్యత్
భవిష్యత్తు, విద్యా సమస్యలపై పార్టీ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు దొంతిబోయిన కొండల రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులు భువనేశ్వర్ రెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిమట బాలాజీ, జిల్లాధికార ప్రతినిధి కర్రి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అలాగనే రేపల్లె టౌన్ రూరల్ కన్వీనర్లు శేషగిరి, మేడికొండ అనిల్, బాపట్ల జిల్లా యువజన విభాగం జాయింట్ సెక్రటరీ వాకా నాగరాజు, రాష్ట్ర విద్యార్థి విభాగం జాయింట్ సెక్రటరీ అలివేలు సన్ని, జిల్లా యువజన విభాగ కార్యదర్శి ప్రసన్న తేజ, చెరుకుపల్లి మండల యువజన విభాగ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు నవీన్ తో పాటు వార్డు ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అట్లాగే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారి ఆదేశాల మేరకు జోన్ 3 వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పేర్ని కిట్టు గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య గారు, అట్లాగే మరి ముఖ్యంగా రేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి పేట నాగమోహన్ కృష్ణ గారి ఆధ్వర్యంలో రేపు 28వ తారీఖున బాపట్లలో జరగబోయేటటువంటి యువత నిరుద్యోగులకు సంబంధించినటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని జయప్రదం చేసే ఉద్దేశంతో ఈరోజు రేపల్లి నియోజకవర్గంలో పోస్టర్ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక హామీలతో యువతను మోసం చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఆ నీటు పేపర్ లీకేజీ విషయంలో ఎంత గందరగోళం జరిగిందో చూసాం. ఈ విషయంలో స్టూడెంట్స్ అందరూ కూడా నిన్న దేశవ్యాప్తంగా హర్షించే విధంగా విజయం సాధించినటువంటి సందర్భం నిన్న చూసాం. అదేవిధంగా ఆయన నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఎలాగో అయితే రాజీనామా చేశారో, అట్లాగే ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా అలాగే నైతిక బాధ్యత తీసుకుని ఈ స్టూడెంట్ యువత కోల్పోయినటువంటి నష్టాన్ని మనం మెగా డిఎస్ఏలో ఎంత లోపం జరిగిందో అదెంత లోపమో ఇదే. నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై మరొకసారి తప్పుడు కేసులు నమోదు చేశారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తో పాటు మరొక 22 మంది నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నిన్న సంతకాల కోసం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఇతర నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లగా వారితో ప్రజలు పెద్ద సంఖ్యలో రావడాన్ని కారణంగా చూపుతూ మరొక 22 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారని పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించడం జరిగింది. ప్రజలకు జరిగిన విషయాలను తెలియజేయడం ప్రజానాయకుల బాధ్యతేనని, మీడియాతో మాట్లాడవద్దని ఎక్కడా చట్టం లేదని చెప్పారు. కోర్టు ఉత్తర్వులను లెక్క చేయని మొండితోక సోదరులు అంటూ ఈనాడులో హెడ్డింగ్ పెట్టి సంతకం చేసేందుకు మంది మార్బలతో పోలీస్ స్టేషన్కి వచ్చారని చెప్పి రాశారు. అయ్యా, వాళ్ళు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మొండితోక జగన్మోహన్ రావు గారు ఒకళ్ళు, ఇంకొకళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి ఉండి ఏదైతే యువజన విభాగాల్లో పనిచేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మొండితోక అరుణ్ గారు ఇంకొకళ్ళు. వాళ్ళే మొండితోక సోదరులు అంటే నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే అన్నా తమ్ముళ్ళుగా ఉన్నటువంటి మొండితోక జగన్మోహన్ రావు గారు, మొండితోక అరుణ్ కుమార్ గారు, ఒకళ్ళు ప్రస్తుతం ఎమ్మెల్సీ, ఒకళ్ళు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే. వాళ్ళ మీద మీరు తప్పుడు కేసు పెట్టారు. పాయింట్ నెంబర్ 1. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అంట ఆయన మీద పూలు తల్లుతున్నప్పుడు ఆ పూల్లో చిన్న రాయి వచ్చి ఎవరికో తగిలిందంట. ఆ పూలు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెచ్చేసారా? కాదు కదా, తెచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా పూలు. దాంట్లో ఏదన్నా ఏదన్నా ఒక చిన్న ముక్క రాయి ఏదన్నా వచ్చింది అనుకోండి, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొండితోక అరుణ్ గారు, మొండితోక జగన్మోహన్ రెడ్డి గారు కారణమని ఒక తప్పుడు కేసు పెట్టారు. ఓకే, ఆ తప్పుడు కేసుకు సంబంధించిన దాంట్లో వాళ్ళు నందిగామ పోలీస్ స్టేషన్ లో సంతకం చేయడానికి ఏదైతే వచ్చారో, వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వస్తాయి కదా. ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తికి, అంటే ఒక మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఇన్ఛార్జ్, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తులు వస్తుంటే సహజంగా మీరు అన్నట్టుగా 200-300 మంది ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు వస్తే దాన్ని మంది మాగబలంతో వచ్చారని వార్తలు రాసి తప్పుడు కేసు పెట్టడం ఏంటి? కేసులు పెడితే కొద్దిగా బలంగా పెట్టండి. ఏమన్నా ఈ పిచ్చి కేసులన్నీ పెట్టి ఎందుకు మీ పరువు పోగొట్టుకుంటారు?
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, ధర్మో రక్షిత ట్రస్ట్, శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు సనాతన నృత్య కళా వైభవం పేరుతో 4 రోజుల కళా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 250 మంది కళాకారులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారని, సబ్ జూనియర్ నుంచి సీనియర్ విభాగాల వరకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, అందరికీ ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేస్తారని చెప్పారు. కార్యక్రమానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదని నిర్వాహకులు వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సనాతన నృత్య కళా వైభవం ఉత్సవాల వివరాలని నిర్వాహకులు వెల్లడించారు. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 750 మంది కళాకారులు దరఖాస్తు చేసుకోగా మెరిట్ ఆధారంగా 250 మందిని ఎంపిక చేసినట్లు తెలియజేశారు. ట్రస్ట్ ప్రతినిధులు దాసరి శ్రీనివాసరావు, నారాయణ, కొండలరావు మాట్లాడారు. సనాతన ధర్మం, భారతీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతో పాటు యువ కళాకారులని ప్రోత్సహించడమే ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. వచ్చిన గెస్టులందరికీ కూడా మరి వివిధ రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ. అలాగే మా ముగ్గురు ఆధ్వర్యంలో మరి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అనేది మా దేవాలయం తరపు నుంచే నడుస్తుంది. అలాగే ధర్మో రక్షిత ట్రస్ట్ అనేది కూడా ఆ స్వామీజీది, మన శివస్వామీజీ, అలాగే మిత్రుడు శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. మరి మేమంతా భాగస్వామ్యంగా ఆర్గనైజేషన్లో నడుపుతాము. మరి ఇది మన హిందూ ధర్మం పుట్టిపడేలాగా ఇవన్నీ మనం పోషించాలి. ఇవన్నీ ఎక్కడ కూడా ఆ వైభవం తగ్గకుండా మనం చేయాలి. మరి ఎన్నో రకాలు, మరి ఎప్పుడో ఒక రోజు ఒకప్పుడు ఇంకా రకరకాలు ఉంటాయి. మనకి కేరళ వచ్చేపాటికి ఒక రకమైన డ్యాన్సులు ఉంటాయి. మరి వేరే రాష్ట్రాలు అట్లాగే మన దాంట్లో మనం ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి అన్నీ కూడా మనం వాటిని రక్షించుకోవాలి. వాటి ఇవన్నీ తగ్గనీయకుండా మన హిందూ ధర్మం కోసం మనం ఇవన్నీ కూడా చూంచాలి. మనందరూ కూడా మరి వచ్చే తరానికి ఇవన్నీ మనం అందించాలి, ఇవన్నీ తగ్గకుండా. అందుకని ఈ సెలక్షన్ చేసుకోవడం కానీ, వాళ్ళకి షీల్డ్లు కానీ, ప్రైజులు కానీ మనం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ భాగంలోనే మరి ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము మరి మా యొక్క ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాభవాని దేవాలయం ద్వారా వాళ్ళందరికీ కూడా దర్శనాలే కాకుండా వాళ్ళందరికీ భోజన సదుపాయాలన్నీ కూడా మరి మేము చేస్తాం. మేమంతా కూడా మరి అదే విధంగా మరి ఈ కార్యక్రమం మరి పబ్లిసిటీ ఇచ్చి మరి చక్కగా ఆ 3 రోజులు విజయవంతం చేయాలని. 6, 7, 8వ తారీఖు లేదు, 9వ తారీఖు మళ్ళీ మధ్యలో 1 డే గ్యాప్ వచ్చింది. మరి ఈ కార్యక్రమానికి మీరంతా హాజరయ్యి మరి వైభవంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కళా ఉత్సవం అనేటటువంటి కార్యక్రమం, సనాతన నృత్య కళా వైభవం అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. గత 5-6 సంవత్సరములుగా మనకి గవర్నమెంట్ తరఫున ఎటువంటి కార్యక్రమము కళాకారులకు సంబంధించిన కార్యక్రమం జరగలేదు. కాబట్టి ఈ అద్భుతమైన కార్యక్రమానికి మన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గారైనటువంటి దాసరి శ్రీనివాస్ గారు, మరియు మన చైర్మన్ గారైనటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి చైర్మన్ గారైనటువంటి రాధాకృష్ణ గారు ప్రోత్సాహంతో ఈ అద్భుత కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. ఇది 6, 7, 9 కార్యక్రమం. 6వ తారీఖు, 7వ తారీఖు మరియు 9వ తారీఖు సుమారుగా 750 మంది కళాకారులు వివిధ మన 2 రాష్ట్రాల నుంచి కూడా అప్లై చేసుకున్నారు. 750 మందిలో మనం స్క్రూటినైజ్ చేసి 250 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆముదాల వలస, శ్రీకాకుళం, పార్వతీపురం దగ్గర నుంచి ఇటు చిత్తూరు, అటు తెలంగాణ మొత్తం అందరి కళాకారుని ఆహ్వానించడం జరిగింది. వీరిలో 250 మందికి రేపు 3 రోజులు కాంపిటీషన్ జరిగి ఈ కాంపిటీషన్స్కి అద్భుతమైనటువంటి జడ్జెస్ మన తెలంగాణ నుంచి, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారందరి ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ కూడా హిందూ అనేది యాడ్. ఇది హిందుత్వ కాదు, ఇది ఒక వివిధమైన పేర్లతో పిలుస్తున్నారు. ఆ పేర్లు కాంట్రవర్సీలోకి నేను అనదలుచుకోండి. మన జీవిత విధానమే ఇక్కడ బ్రదర్ కూర్చున్నాడు, ఆయన బొట్టు పెట్టుకొని వచ్చాడు, నేను బొట్టు పెట్టుకున్నాను. చాలామందికి బొట్టు పెట్టకపోయినా కూడా తప్పలేదు అని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ జీవన విధానాన్ని నిర్దేశించేటటువంటి ఉద్దేశం అది కాదు. మనం పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకొని దీపం పెట్టి బయటకు వస్తాం, అది మన జీవన విధానం. ఆ జీవన విధానాన్ని ప్రోత్సహించేటటువంటి ధర్మమే హిందూ ధర్మం. నాకు ఇక్కడ రిలీజియస్ అఫిలియేషన్స్ లేవు. జీవన విధానం, మనం ఎవరినైనా కలిసినప్పుడు ఫస్ట్ అడిగేది మీ లైఫ్ స్టైల్ ఏంటి అని అడుగుతాం.
పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మీరు జనరల్గా ఏం చేస్తారు? డిఎస్సి నోటిఫికేషన్లు, ఉపాధ్యాయ పోస్టుల కేటాయింపుల్లో ప్రభుత్వాల తీరుపై జై భీం పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా నియామకాల విషయంలో జరిగిన గిరిజన ప్రాంతాల హక్కులకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం జారీ చేసిన 6,100 డిఎస్సి పోస్టుల నోటిఫికేషన్లో షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాకు చెందిన సుమారు 2,600 పోస్టుల్ని ఇతర ప్రాంతాలకు కలపటం వల్లే హైకోర్టు ఆ నోటిఫికేషన్ రద్దు చేసిందని శ్రావణ్ కుమార్ గుర్తు చేశారు. సరిగ్గా అదే తప్పును ప్రస్తుత ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తుందని విమర్శించారు. తాజాగా తీసిన 16,000 డిఎస్సి పోస్టుల్లోనూ 2,800 ట్రైబల్ పోస్టుల్ని నాన్ ట్రైబల్ జాబితాలో కలపాలని, దీనిపై ఇప్పటికే హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలియజేశారు. ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. ఎందుకు డిమాండ్ చేయాలి అంటే ప్రభుత్వం అనేది కొన్ని తప్పులు చేస్తూ ఉంటుంది కాబట్టి రాజకీయ పార్టీలుగా ప్రతిపక్షం తర్వాత నేను, నా తర్వాత ఇంకా చాలా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. తప్పేం లేదు అది, ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే అది. కానీ కేంద్రంలో నీట్ ఎగ్జామినేషన్కి, రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్కి టూ డిఫరెన్షియేట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు నీట్ ఎగ్జామ్ పేపర్ అఫీషియల్గా లీక్ అయింది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ పేపర్ లీకేజీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ అయింది, మా తప్పులు జరిగినాయి, మమ్మల్ని క్షమించండి, ఇంకోసారి ఇలా చెయ్యమని అఫిడవిట్ వేసింది. సుప్రీంకోర్టు ఎలాబొరేట్ విచారణ చేసిన తర్వాత పేపర్ లీక్ అయిందని కన్ఫర్మ్ చేసి ఈ పేపర్ లీకేజీ భవిష్యత్తులో జరగకుండా మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించడానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నెంబర్ 4, ఈ పేపర్ లీకేజీ మా తప్పిదమే అని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ పేపర్ లీకేజ్ వల్ల కొన్ని 10,000 మంది పిల్లలు చనిపోయారు. ఇది ఆ నేపథ్యం. ఇక్కడికి డిఎస్సికి వచ్చేటప్పటికి డిఎస్సిలో ఎక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టు అనుమానాలు తప్ప ఆధారాలు. నెంబర్ 2, పేపర్ లీక్ అయింది అని ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోవాలి. నెంబర్ 3, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు వేసినప్పుడు ఒక్క ఆధారం కూడా చూపించలేదని మొదటి రోజే డిస్మిస్ చేసింది కేసు. హైకోర్టులో డిస్మిస్ చేసిన కేసులు వీళ్ళు సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్ళాలి. నెంబర్ 3. నెంబర్ 4, ఈ రిక్రూట్మెంట్ జరిగి 1.5 year పైన అయిపోతుంది. నెంబర్ 5, డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో పలానా వర్గం వాళ్ళకి, కేవలం కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలేదు అని చెప్పి ఒక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.